పరిస్థితుల్లో టికెట్ రాని పక్షంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అది ఏ పార్టీ కాదు, అది ఏ ఇండిపెండెంట్ అయినా సరే గాని మీరు ఖచ్చితంగా అరకులో పోటీలో ఉంటారని మేమైతే నమ్ముతున్నాం. మీ మాటే మా శిలాశాసనం, మీ బాటే మా బాట. కాబట్టి దయచేసి ఒకటే మనమందరూ కూడా మరి ధనుధర గారిని మరి వెన్నంటి మనం ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇందాకే మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపించింది. మన గిరిజన ప్రాంతంలో ఏ పాటి ఆస్తులు ఉంటాయి, అలాంటిది ఉన్నటువంటి ఆస్తిని, భూములను, పుట్టల్ని, నగలను అమ్ముకొని పార్టీని ఈ రోజు 5 సంవత్సరాలు నడిపించగలిగితే చివరికి ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అని అడుగుతున్నాను నేను తెలుగుదేశం పార్టీ పెద్దలకి. ఇది ఎంత అన్యాయం అని మేము అడుగుతున్నాం. ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. ఇది అన్యాయం, ఘోరం, 100% దొరగారికి జరిగింది అన్యాయం అని ప్రతి గ్రామంలో కూడా నిర్ణయిస్తున్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, ఈ విషయం పత్రికల్లో, టీవీల్లో ప్రచారం చేసి దొరగారికి న్యాయం చేయమని నేను వేడుకుంటున్నాను. నేను సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నా. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా దొరగారి జై దున్ను దొరగారు, జై దున్ను దొరగారు. ఆయన పోస్ట్ చూస్తే లైక్ చేయని వాడు లేడు, కామెంట్ పెట్టని లేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరయ్యా అరకులో బీజేపీని అప్పగిస్తారు? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏ సర్వే టీం అయినా సరే ఇంకొకటైనా ఆలోచించుకోండి. ఇక్కడ దొన్ను దొరగారు తప్ప వేరే వారు గెలవరు. దొన్ను దొరగారు ఖచ్చితంగా పోటీలో ఉంటారని అయితే నేను నమ్ముతున్నాను. అవసరమైతే ఇండిపెండెంట్ అయినా నిలబెడదాం. దొరగారు మీరు కూడా మరొక మారు అధిష్టానానికి మన అభిప్రాయాలను తెలియజేసే ప్రయత్నం చేయండి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మాటని తప్పయ్యారు. ఒక జాతీయ అధ్యక్షుడు హోదాలో కొన్ని వేల మందిలో ఇచ్చిన మాటకి వాల్యూ లేకపోతే ఈరోజు ప్రభుత్వ అధినేతగా లేదంటే పార్టీ అధినేతగా ప్రజలకు ఇస్తున్నటువంటి భరోసాని ఏ విధంగా ప్రజలు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. ఏ గ్రామంకి వెళ్ళినా ఇది మా మాట కాదు, ప్రజల మాట. మేమైతే చంద్రబాబు నాయుడు గారి అభిమానం మీద, లోకేష్ గారి మీద అభిమానం మీద ఓటు వేయండి బాబా అని అడుగుతాం. కానీ గ్రామాల్లో అడుగుతున్నారు. ఈ రోజు దొన్నుదొర గారికి వేల మందిలో ఇచ్చిన మాటలు తప్పిపోయాడే. ఆయన ఇచ్చినటువంటి ఈ స్కీమ్స్ ని మేము ఏ విధంగా నమ్ముతాం? లేదంటే దొరగారికి న్యాయం చేస్తామని 4 గోడల మధ్య చెప్పిన మాటను మేము ఏ విధంగా నమ్ముతాం అని ప్రశ్నిస్తున్నారు. ప్రాణమైన పోవాలని మాట తప్పిపోకూడదు. సామాన్యమైనటువంటి కార్యకర్త యొక్క మనోభావాలను గుర్తించినప్పుడే ఈ రోజు పార్టీ సంస్థాగతంగా బలపడుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ తెలుసుకోకుండా ఎక్కడో కూర్చొని నిర్ణయాలు చేస్తే ఏ పార్టీ కూడా బతకదండి. ఈ రోజు రకరకాల పార్టీల నుండి దొరగారికి ఆఫర్స్ వచ్చాయి. ఎంతమందికి తెలుసండి? గతంలో ఎన్నో పార్టీలు, ప్రధాన పార్టీలు దొరగారు మీరు మా పార్టీకి రండి, మీకు టికెట్ ఇస్తాం, మేము ఆర్థికంగా ఆదుకుంటాం, మీరు పైసా పెట్టుకోవద్దు అని ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను మాట ఇచ్చాను, ఆయన నాకు మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాట ప్రకారం నేను కట్టుబడి ఉంటాను, నాకు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు అని చెప్పినప్పుడు ఈ రోజుల్లో ఎవరండి ఎప్పుడో జరగబోయే న్యాయం గురించి నమ్మేవాళ్ళు? ఈ రోజు డబ్బు చూపించగానే పుసుక్కున రేపు పార్టీ మారిపోయే నాయకులను చూసాం. టికెట్ ఇస్తామని కానీ 33 పార్టీలను మారే నాయకులను చూసాం. ఈ రోజు ఏ విధంగా మాట తప్పుతారండి? ఏ విధంగా మోసం చేస్తారండి? ఒక జాతీయ అధ్యక్షుడు హోదాలో ఇచ్చినటువంటి మాట ఏ విధంగా తప్పిపోతాడు? ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారు, నాకే క్యాండిడేట్ గా ప్రకటిస్తారని నమ్మకంతో ఉన్నారు. అదే రీతిగా ప్రకటించారు. మరి మాట మీద నిలబడాలి కదా. మాట మీద నిలబడిన నాయకుల్ని మనం నమ్మగలుగుతామా? కాబట్టి దయచేసి పునరాలోచించుకోవాలి. అధిష్టానం కూడా పునరాలోచించుకొని ఎడలు ఈరోజు పార్టీ ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. దొరగారికి న్యాయం జరిగే వరకు మరలా తిరిగి దొరగారి పేరు ప్రకటించే వరకు నేను ఈ కాండువా, తెలుగుదేశం కాండువాని తీసి పక్కన పెడుతున్నాను. నేను పార్టీ నుండి వెళ్ళిపోను. మరలా దొరగారికి ప్రకటించిన నాడు ఈ కాండువా మళ్ళీ నేను భుజానికి వేసుకుంటా. నేను ఇంట్లోనే ఉంచుతా, భద్రంగా నా బీరువాలో ఉంచుతా. దొరగారికి మరలా ప్రకటించిన నాడే నేను మళ్ళీ కాండ వేసుకుంటానని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ, తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇది ఒక గ్రామ స్థాయిలో ఒక కార్యకర్త ఆవేదన మాత్రమే, అర్థం చేసుకోవాలని అధిష్టానానికి మరొక మారు చేతులు జోడించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా పాదాభివందనం చేస్తున్నా, దొరగారికి న్యాయం చేయమని అడుగుతున్నా. సార్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు అన్యాయం చేయొద్దు దొరగారికి. ప్రజల మనిషి దొరగారు, మీ మాట నమ్ముకొని ఉన్నారయ్యా. ఆస్తులు అమ్ముకొని, భూములు అమ్ముకొని పార్టీ కోసం కష్టపడి
ఈరోజు పార్టీ స్థాయిని తీసుకొస్తే ఏమీ లేకుండా ఒక కరియాపకం తీసి పారేసినట్టు పారేయడం అనేది చాలా బాధాకరమైన అంశం అని నేను తెలియజేసుకుంటూ, దీన్ని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. మా ఆవేదనగానే మేము అధిష్టానానికి విన్నవించుకుంటున్నాం. మేము అధిష్టానానికి వినయపూర్వకంగానే విన్నవించుకుంటున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను ఇంతతో ముగిస్తున్నాను.